శ్రీకృష్ణాష్టమి వేడుకలను రైల్వే స్టేషన్ రోడ్డులో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ మందిరం వద్ద ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీకృష్ణుడి గుడి వద్ద గోపాలకృష్ణ మందిర కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం నుండి విశేష పూజలు జరిపారు. ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లో డాక్టర్ తాడిబోయిన అఖిలేష్ యాదవ్, డాక్టర్ తాడిబోయిన అవినాష్ దంపతులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తదితరులు శ్రీకృష్ణ మందిరం వద్ద ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. కమిటీ సభ్యులు మేడుబైన గంగా యాదవ్, బచ్చిరమైన శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు. మహోన్నతుడు సర్వాంతర్యామి శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఆయన గురించి ప్రార్థించుకుంటూ పూజించుకుంటూ ఆయన నామస్మరణం చేసుకుంటూ వేడుకలు జరుపుకోవటం అనేది చాలా సంవత్సరాలుగా ఇక్కడ తెనాలి పట్టణంలో కొనసాగుతూ ఉంది. శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదన్నట్టుగా సమస్త జీవరాశులు, ప్రకృతి ఇదంతా కూడా ఎక్కడ విలయతాండం చేయకుండా మనందరినీ కాపాడాల్సిన బాధ్యత భగవంతుడి మీద భారం వేసి మనం జీవిస్తూ ఉన్నాం. రైల్వే సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా తాడిబోయిన మస్తనమ్మ గారు కుమారుడు డాక్టర్ గారు రావడం జరిగింది. వాళ్ళు పీటల మీద కూర్చొని విశేష పూజలు చేశారు. వాళ్ళకి మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వాళ్ళు రావాలని మనసుతో కోరుకుంటాం. వేడుకలు జరుగుతున్నాయి. గత 40 సంవత్సరాల నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, తర్వాత మస్తారమ్మ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళతో ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సెంటర్లో 40 సంవత్సరాల నుంచి మేము అన్నదానం, పూజా కార్యక్రమాలు, కోలాటము, భరతనాట్యం ఇంకా రంగరంగ వైభవంగా చేసుకుంటాం. గంగా గారు, మేము భక్త బృందం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినాము.